వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఈరోజు వచ్చేసేసి మనకి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ వచ్చిందండి. టిఫను ఇడ్లీ వచ్చింది, సాంబారు, ఇది ఉల్లిపాయ టమాటా చట్నీ అండి. ఇది మీకు కూడా కావాలి అనుకుంటే ఇది నిజాంపేటలో ఉంటుందండి. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మన దగ్గర రీజనబుల్ ప్రైజులు ఉంటాయండి, చాలా తక్కువ ప్రైజులు ఉంటాయి, ఎక్కువ అట్లా ఉండవు. అట్లానే మనం చాలా టేస్టీగా కూడా చేస్తాము. వెజ్ నాన్ వెజ్ అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ప్రిపరేషన్ వీడియో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి, ఇడ్లీ ఆర్డర్ వచ్చిందండి. ఒక రోజు ముందుగానే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఇది నిజాంపేటలో ఉంటుంది, క్లౌడ్ కిచెన్. మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఇది రవ్వ అండి, ఇడ్లీ రవ్వకి ఇది మొత్తం వచ్చేసేసి మినపప్పు నానబెట్టేసానండి. ఇంక ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడమే. పప్పు గ్రైండ్ చేసేస్తున్నానండి. పిండి గ్రైండ్ అయిపోయిందండి, తీసేస్తున్నాను. రవ్వ తీసేసి పిండిలో కలిపేస్తున్నానండి. ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందండి, ఇడ్లీ పెట్టేస్తున్నాను. సాంబార్కి కందిపప్పు వేసి అన్ని కలిపి పెట్టేశానండి. ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను. ఆనియన్ చట్నీకి పచ్చిమిర్చి వేసానండి, తర్వాత ఆనియన్ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఆనియన్ వేసేసానండి, నెక్స్ట్ టమాటా వేయాలి దీంట్లో. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి, టమాటా కూడా వేసేసాను. ఇంకా ఫ్రై అయిపోయిందండి, ఇంకా గ్రైండ్ చేసుకోవడమే, దింపేస్తున్నాను. ఆనియన్ చట్నీ గ్రైండ్ చేసేసానండి. ఇడ్లీ కూడా అయిపోయిందండి, ఇంకా దింపేసుకోవడమే. చట్నీ తాలింపు వేసేస్తున్నానండి, సాంబార్ తాలింపు వేస్తున్నానండి. ఇంకా మనకి ఇడ్లీ సాంబారు చట్నీ రెడీ అయిపోయిందండి, ప్యాక్ చేసి పంపించడమే. ఇది నిజాంపేటలో ఉంటుందండి. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు, మెసేజ్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.